హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ టాస్టిక్ రసోయి. నేను శ్రావ్య. ఈరోజు కస్టర్డ్ మిల్క్ షేక్ చేసి చూపించబోతున్నాను. సమ్మర్ స్పెషల్లో డ్రై ఫ్రూట్స్ ఇంకా కస్టర్డ్ పౌడర్తోని హెల్దీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. వేడివేడిగా తిన్నా చల్లగా తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఈ మిల్క్ షేక్కి మనం ఫ్రూట్స్ కూడా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇలానే తినేయచ్చు. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి 1/2 లీటర్ వరకు చిక్కగా ఉన్న పాలు పోసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలని కాచుకోవాలి. ఈ పాలు కాగేలోపు ఒక చిన్న మిక్సీ జార్లోకి 1/4 కప్ బాదం పప్పులు వేసుకోవాలి, 1/4 కప్ జీడిపప్పు పలుకులు వేసుకోవాలి, అలాగే 1/4 కప్ పిస్తా పలుకులు వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ అండ్ కలర్ కోసం కుంకుమ పువ్వు స్టాండ్స్ కొన్ని వేసుకోవాలి. ఇందులోనే 2 లేదా 3 ఇలాచీ వేసుకోవాలి. ఇవన్నీ మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్ వరకు కాచి చల్లార్చుకున్న పాలు పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ అనేది ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ పేస్ట్ రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఇందులోనే కాచి చల్లార్చుకున్న పాలు ఒక 1/4 కప్పు వరకు పోసుకొని స్పూన్తో బాగా కలిపి లంప్స్ లేకుండా ఇలా రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇంకోవైపు పాలనేవి ఒక పొంగు వచ్చి ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. మరొక 5 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలని కాస్త బాయిల్ చేసుకోండి. పాలనేవి ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు రిఫైన్డ్ షుగర్ యూస్ చేయకుండా ఆర్గానిక్ షుగర్ యూస్ చేస్తున్నాను. ఫ్రెష్ షుగర్ కేన్ జ్యూస్ నుండి తయారు చేసిన దేశీ ఖండ్. రిఫైన్డ్ షుగర్ని రీప్లేస్ చేసే ఈ ఆర్గానిక్ షుగర్ టీ, కాఫీ, పాలల్లో వేసుకునే రిఫైన్డ్ షుగర్ కంటే ఈ ఆర్గానిక్ షుగర్ టేస్ట్ 100 టైమ్స్ బెటర్గా ఉంటుందండి. దీని టెక్స్చర్ ఎలా ఉంటుందంటే మనకి ఇడ్లీ రవ్వ టెక్స్చర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఈ స్వీట్నెస్ టేస్ట్ పంచదార ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. మీరు కావాలంటే దేశీ ఖండ్ ప్లేస్లో షుగర్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ ఇందులో వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ పేస్ట్ వేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. 2-3 మినిట్స్ తర్వాత డ్రై ఫ్రూట్స్ పేస్ట్ పాలలో బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ కూడా ఇందులో వేసుకునే ముందు ఒక్కసారి కలుపుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకునే ముందు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ పోసుకుంటూ కలుపుకోవాలి. కస్టర్డ్ వేసిన తర్వాత ఇలా కలుపుతుండగానే ఇది ఇంకాస్త చిక్కబడుతుంది. కంటిన్యూస్గా ఆపకుండా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుకుంటుంది. ఒక 2-3 మినిట్స్ ఇలా కంటిన్యూస్గా కలుపుకున్న తర్వాత ఇది ఇంకాస్త చిక్కబడుతుంది. 1-2 పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు చిక్కదనం చూసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఒకవేళ మీకు ఇంకాస్త చిక్కగా ఉంటే కొద్దిగా వేడి పాలు పోసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవాలి. వేడిగా సర్వ్ చేసుకోవచ్చు లేదా చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ రెసిపీ కూడా, తప్పకుండా ట్రై చేయండి. పైనుంచి కొద్దిగా గార్నిషింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ నైనా లేదా టూటీ ఫ్రూటీనైనా చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.